వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. 1953లో కిర్లంపూడిలో జన్మించారు ముద్రగడ పద్మనాభం. 6 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఒకసారి కాకినాడ పార్లమెంట్ నుంచి ఎంపీగా విజయం సాధించారు ముద్రగడ పద్మనాభం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం ఈ పేరు పరిచయ వ్యాఖ్యలు అక్కర్లేనటువంటి పేరు. నాటి నుంచి నేటి వరకు 3 తరాలు గుర్తుంచుకునేటువంటి పేరు. అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు, అనే ఉద్యమాలలో, ఆయన పోరాటాల్లో మలుపులు ఎన్నో, గెలుపులు కూడా అన్నీ. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం చేసినటువంటి పోరాటం చెప్పుకోదగ్గది. 1988లో విజయవాడలో జరిగినటువంటి కాపునాడు అనేటువంటి ఒక సభకి ముద్రగడ పద్మనాభం అధ్యక్షత వహించారు. ఆనాడు అప్పుడు విజయవాడ తూర్పు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు వారు జైల్లో ఉన్నటువంటి క్రమంలో వారిని రక్షించుకునేందుకు దాదాపు బెజవాడ తీరాన 15 లక్షల మందితో ఏర్పాటైనటువంటి సభకు ముద్రగడ నాయకత్వం వహించారు. అప్పటి నుంచి కాపు ఉద్యమాల్లో ముద్రగడ పద్మనాభం పాత్ర చెదరందని చెప్పాలి. ఆ తర్వాత అనేక పోరాటాలు. 2014-2019 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కాపులకి రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం, ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి కిర్లంపూడిలో రోడ్డెక్కారు ముద్రగడ. అయితే దాదాపు 10 లక్షల పైచిలుకు జనాభాతోటి ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ సభ అనేక మలుపులకు దారితీసింది. తుని ఉద్యమ రైలు దగ్ధం ఘటన దేశాన్ని కుదిపేసింది. అలాంటి అనేకమైనటువంటి ఉద్యమాలకు నాయకత్వం వహించారు ముద్రగడ పద్మనాభం గారు. అయితే 2024 ఎన్నికలకు ముందు అనూహ్యమైనటువంటి రీతిలో ఆయన జనసేన పార్టీలో చేరతారు అనేటువంటి చర్చ దగ్గర నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని ముద్రగడ రాజకీయ శపథం చేయటం, ఆయన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలవటం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, ఓడించకపోతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పేసి ఆయన చేసినటువంటి ఒక శపథం 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ఏదైతే శపథం చేశారో ఆ శపథాన్ని, ఇచ్చిన మాటని నిలబెట్టుకునేందుకు ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకొని మరొక సంచలనానికి తెరతీశారు. ఆయన రాజకీయ జీవితంలో అత్యంత నీతిగా, అత్యంత నిజాయితీగా బతికినటువంటి నాయకుడు ముద్రగడ పద్మనాభం. 100 ఎకరాల ఆస్తులని అమ్మి మరి ప్రజాసేవ చేసినటువంటి నాయకుడు. ఒక్క మచ్చ కూడా రాజకీయ జీవితంలో లేనటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. ఎలాంటి అవినీతి ఆరోపణలు ఆయన దరిచేరలేదు. ఆయన పట్టిందే పట్టుగా రాజకీయంగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నడుమ ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితం సాగింది. కొన్నాళ్ళు కాంగ్రెస్లో, అంతకుముందు ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కీలకంగా ఆయన ఉండటం, 2004 ఎన్నికలు చివరిసారిగా ఆయన గెలిచిన ఎన్నికలని చెప్పాలి. 2009 ఎన్నికలు చివరిసారిగా ఆయన పోటీ చేసిన ఎన్నికలని చెప్పాలి. 2009 ఎన్నికల్లో పిఠాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ముద్రగడ పద్మనాభం తొలిసారి ఓటమి చెందారు. అక్కడి నుంచి ఇక ఆయన రాజకీయ జీవితానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం రాజకీయంగా పోటీకి విరమించుకున్న పరిస్థితి, కాపు ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఒకానొక దశలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా
కాపు రిజర్వేషన్ల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని మెడలు వంచే దిశగా ముద్రగడ పద్మనాభం చేసినటువంటి ఆ ఆమరణ నిరాహార దీక్ష ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పాలి. అలాంటి ముద్రగడ పద్మనాభం మరి 2024 ఎన్నికల తర్వాత ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆయన్ని రాజకీయంగా, వ్యక్తిగతంగా, మానసికంగా కాస్త ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి. అయితే గత కొన్ని రోజులుగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్లో శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. అయితే ఇదే క్రమంలో మరి ఆయనకు ఆరోగ్యం పూర్తిగా విషమించి ముద్రగడ కన్నుమూశారు. ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన చెరగని ముద్ర వేశారని చెప్పొచ్చు. ఆయన మరణానికి మరి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి మరి రాజ్ న్యూస్ తరపు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇక మనం చర్చలోకి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ చర్చ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి